అసాధారణంగా మార్కులు వేసేశారు అప్పుడు. ఇక మెయిన్స్ పరీక్షల్లో టాపర్లకు తక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేశారు. ఇవన్నీ జగన్కు గిట్టని వారో టీడీపీ వారో చేస్తున్నటువంటి ఆరోపణలు కావు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైనటువంటి సిట్ నివేదికలో పేర్కొన్నటువంటి వాస్తవాలు, అంశాలు. వీటిపై చర్యలు తీసుకోవాల్సింది కూడా కోర్టే. కానీ 2018 గ్రూప్ 1 పరీక్షల్లో అసలు అక్రమాలే జరగలేదని, అంతా పారదర్శకమంటూ జగన్ రోతపత్రిక ఆర్తనాదాలు పెడుతోంది. అబద్ధాలతో మొదటి పేజీలో ఓ పెద్ద కథనం వండి వార్చింది. గతంలో కూడా చూసాం మనం. బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం దాంట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఒక పెద్ద కత్తి పెట్టేసి ఆ ఫోటో ఫుల్ పేజీలో పెట్టారు. అంటే అప్పుడు నమ్మించే ప్రయత్నం. ఇప్పుడు కూడా అట్లాంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు గ్రూప్ 1కి సంబంధించి. పూర్తిగా దీంట్లో అక్రమాలు జరిగాయని సిట్ నివేదికను కూడా వీళ్ళంతా వక్రీకరించారు ఆ పేజీలో. ఆ నివేదిక వచ్చినటువంటి 3 రోజుల తర్వాత అందులోని వాస్తవాలను ప్రస్తావించకుండా పేరాలో కొన్ని లైన్లు తీసుకొని, మొత్తం తీసుకోలే, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అనుకూలంగా అనిపించినటువంటి కొన్ని లైన్లు తీసుకుని అంతా సక్రమమేనంటూ అబద్ధాల కథను అచ్చేసింది. డిఎస్సిలో ఏం జరగకపోయినా అక్రమాలు జరిగాయంటూ గగ్గోలు పెడదాం, గ్రూప్ 1లో పూర్తిగా అక్రమాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా అవి మాత్రం పారదర్శకమంటూ ప్రచారం చేద్దాం అన్నట్టుగా జగన్ పత్రిక అడ్డగోలు వాదనలు అయితే వినిపిస్తూ ఉంది. ఒకసారి మనం వాస్తవాలు ఏం జరిగింది, ఏంటి, ఏం ప్రచురించింది ఆ రోత పత్రిక అనేది 1-2 చూద్దాం. చాలా ఉన్నాయి అందులో, కానీ 1-2 అంటే చైర్మన్ అనుమతి లేకుండానే ఏ విధంగా జరిగిందనేది వాళ్ళు ఏం రాశారంటే, కోవిడ్ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ మూల్యాంకనం జరిపించింది అనేది ఇదే రాసింది. అసలు వాస్తవం ఏంటంటే, సిట్ నివేదికలో ఉంది ఏంటంటే, డిజిటల్ మూల్యాంకనం గురించి ఎక్కడా నోటిఫికేషన్లో పేర్కొనలేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ మూల్యాంకనం చేయాల్సి వస్తే ఆ సమాచారం అభ్యర్థులకు తెలియజేయాలి. కానీ అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అసలు అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ అనుమతి కూడా తీసుకోలేదు. ఇది అంటే కోవిడ్ సాకు ఏదో చూపించే ప్రయత్నం చేశారు. కానీ సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఇది ఉంది క్లియర్గా. సో ఇట్లా చాలా, అంటే ఉద్యోగాలే కోల్పోయారు, ఇక కొందరికి లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలను సిట్ తోసిపుచ్చింది. ఆ రోతపత్రికలో వేసింది ఇది. మార్కుల లెక్కింపులో దొరికిన పొరపాట్లను సరిదిద్దడం వల్ల మాత్రమే మార్కుల పెరుగుదల జరిగిందని నిర్ధారించింది. మూల్యాంకన స్లిప్పుపై జరిగిన ప్రతి మార్పును మోసపూరిత తారుమారుగా చూడ్డానికి వీలేదని సిట్ తేల్చి చెప్పింది. వీళ్ళు చెప్పేది అది, సిట్ కాదు, ఈ రోతపత్రిక చెప్పేటటువంటిది ఇది. సో ఇప్పుడు సిట్ ఇచ్చిన వాస్తవం ఏంటంటే, కొందరు అభ్యర్థులకు లబ్ధి చేకూరిందని సిట్ స్పష్టంగా పేర్కొంది. అందుకే ఇంటర్వ్యూల్లో వేసినటువంటి మార్కులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. మెయిన్స్లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వేశారు. మెయిన్స్లో తక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేశారు. ఫలితంగా మెయిన్స్ మెరిట్ జాబితాలో టాప్లో ఉన్నవారు తుది మెరిట్లో చివరికి పడిపోయారు. మెయిన్స్లో ఎక్కడో చివరిలో ఉన్నటువంటి వారు 50 లోపు ర్యాంకులకు చేరారు. దీంతో కొందరు ఉద్యోగాలు నష్టపోతే కొందరికి మంచి ఉద్యోగాలు లభించాయి. ఇది సిట్ ఇచ్చింది, కానీ వాళ్ళు రాసింది అది. ఇట్లా చాలా ఈ కథనాలు వండి వార్చారు, దాంట్లో నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిన్న కూడా మనం చూసాం కదా పూర్తిగా ఎట్లా జరిగింది ఏంటి అవన్నీ కూడా. సో ఇదంతా దీనికి సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ కూడా పేపర్లో రావడం జరిగింది. నిబంధనలకు తూట్లు ఏ విధంగా పొడిచారు, హాయ్లాండ్లో దిద్దుడు పచ్చి నిజం, ఏ విధంగా అక్కడ అవన్నీ పేపర్లు దిద్దే ప్రయత్నం చేశారు, ఏం జరిగిందనేది చాలా క్లియర్గా సిట్ కూడా నివేదిక ఇచ్చింది. కానీ వీళ్ళు దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సుధాకర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. అట్లాగే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. సార్ నమస్తే. అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా దుర్గా కుమార్ గారు, మీ విశ్లేషణ ఏంటి సార్? గ్రూప్ 1కి సంబంధించి ఈ